शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున వారి యొక్క తల్లిగారు కాలం చేయటం, వారు పూర్వం ఇచ్చిన మాట ప్రకారం వచ్చి అవసాన సమయంలో తల్లిగారికి ఉత్తమమైనటువంటి గతుల్ని కల్పించటం, తరువాత తల్లిగారికి స్వయముగా వారు అంత్యక్రియలు చేసి ఆ కార్యక్రమాలన్నీ కూడాను పూర్తయిన తర్వాత వారు తీర్థయాత్రలకు బయలుదేరారు అని నేను రోజు మనం చెప్పుకున్నాం. శంకరుల యొక్క ధారణాశక్తి చాలా గొప్పది. ఎంచేతనంటే వారు అసామాన్యమైనటువంటి ప్రతిభ గలవారు. సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క స్వరూపం. శంభోర్మూర్తిశ్చరతి భవనే శంకరాచార్య రూప అని మనకి శంకర విజయంలో ఒక ధ్యాన శ్లోకం. సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి దక్షిణామూర్తి యొక్క అవతారం. వారు ఒకసారి కాలడికి వెళ్ళినప్పుడు శిష్యుడు పద్మపాదులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. ఆ తర్వాత గురువుల యొక్క అనుమతి తీసుకొని రామేశ్వరానికి వెళ్ళాలి అని పద్మపాదులు అనుకున్నారు. ఆయన వెళ్ళే త్రోవలోనే చిదంబర క్షేత్రం, పూర్వాశ్రమంలో పద్మపాదుల వారికి అది వారి స్వగ్రామం. ఆయన అక్కడ అనేక మంది బంధువులందరినీ కూడాను, పూర్వాశ్రమంలోని బంధువులందరినీ కూడాను కలిశారు. ఆయన సన్యాసం పుచ్చుకున్నందుకు కాను కొంతమంది సంతోషించారు, కొంతమంది దుఃఖించారు. ఆయనకి పూర్వాశ్రమంలో వారికి ఒక మేనమామగారు ఉన్నారు, పద్మపాదుల వారికి. వారు శిష్యులందరినీ కూడాను పిలిచి అందరితో పాటుగా పద్మపాదుల వారికి కూడా భిక్షనిచ్చారు. మాటల సందర్భంలో పద్మపాదుల వారు తాను శంకరుల యొక్క సూత్రభాష్యానికి వ్యాఖ్యను రాశానని ఆ సంగతిని ప్రస్తావించి ఆ గ్రంథాన్ని తన యొక్క మేనమామ గారి చేతికిచ్చారు. ఆయన కూడా చాలా గొప్ప పండితుడు, ప్రముఖ మీమాంసకుడు, ప్రభాకర ఆచార్యుల యొక్క శిష్యుడు. పుస్తకం పద్మపాదుల వారు ఇచ్చినటువంటి పుస్తకాన్ని తీసుకొని దాన్ని పైపైన అంతా కూడాను చూచి పద్మపాదులు ప్రభాకర సిద్ధాంతంతో తీవ్రంగా విభేదించారు అని గమనించి, అది ఎరగని పద్మపాదులు పాపం ఆ గ్రంథాన్ని తన మేనమామ దగ్గరే ఉంచి, నేను రామేశ్వరం యాత్ర ముగించి తిరిగి వచ్చేటప్పుడు ఇటుగా వచ్చి ఈ గ్రంథాన్ని తీసుకెళ్తాను, అప్పటిదాకా మీ దగ్గరే ఉంచండి అని వారి పూర్వాశ్రమంలోని మేనమావ గారిని కోరటం జరిగింది. తర్వాత తన గురువు యొక్క సిద్ధాంతాన్ని, ఆ మేనమామ గారి యొక్క గురువు గారి యొక్క సిద్ధాంతాన్ని పద్మపాదుల వారు ఖండించారు అన్న కోపంతో ఆయన మేనమామ ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని మొత్తం తీసుకొని ఒక ఇంట్లో పూరి గుడిసెలో పెట్టేసేసి ఆ ఇంటికి కాస్త నిప్పంటించేశాడు. ఆ గ్రంథం అంతా కూడాను
మొత్తం కూడాను అగ్నికి ఆహుతైపోయింది. ఇది మొట్టమొదట శంకరుల వారు రాసినటువంటి ఈ బ్రహ్మసూత్రాలకి టీకా అనేటువంటిది సురేశ్వరులు అసలు రాయాల్సి ఉన్నది. కానీ ఆ రోజుల్లో శిష్యులు ఇంకో రకంగా భావించడం వలన శంకరాచార్య స్వామి వారు ఆ పనిని పద్మపాదులకు అప్పచెప్పడం జరిగింది. అయితే బహుశా ఇది సురేశ్వరుల యొక్క శాపఫలితంగా జరిగిందేమో అని కూడా కొంతమంది లోకంలో అనుకుంటూ ఉంటారు. వాస్తవం పరమాత్మకి తెలవాలి. అలా రామేశ్వర యాత్రంతా ముగించుకొని పద్మపాదుల వారు చిదంబరానికి వచ్చారు. తను ఎంతో కష్టపడి గురువుల యొక్క ఆజ్ఞ మేరకు వ్రాసినటువంటి గ్రంథం తీసుకుందామని వచ్చారు. వచ్చేటికి ఆ గ్రంథం అంతా కూడా తగలబడిపోయింది అని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఇక చేసేది ఏమీ లేక తీర్థయాత్రను చేసుకుంటూ మళ్ళీ శంకరాచార్య స్వామి వారి దగ్గరికి తిరిగి వచ్చారు. వచ్చి జరిగినటువంటి ఈ దుర్ఘటన గురించి తమ యొక్క గురువులకి స్వయంగా తెలియజేశారు. అప్పుడు ఆయన కేరళలోనే మహాసురేశ్వర క్షేత్రం అనే క్షేత్రంలో ఉన్నారు. శిష్యుడైనటువంటి పద్మపాదుడిని భగవత్పాదుల వారు ఊరడించి ధైర్యం చెప్పి, పద్మపాద, నాకు ఓ విషయం గుర్తొస్తూ ఉన్నది. పూర్వం నువ్వు ఈ గ్రంథం రాసిన సమయంలో నేను శృంగేరిలో ఉండగా నా దగ్గరికి నీ పుస్తకం అంతా కూడా తీసుకొచ్చి ఒకసారి నాకు నువ్వు వినిపించావు. ఆ వినిపించిందంతా కూడా నాకు గుర్తు ఉన్నది. నేను చెప్తాను, ఇప్పుడు తిరిగి వ్రాసుకో అని ఆ గ్రంథం ఆమూలాగ్రంగా తూచా తప్పకుండా ఆదిశంకర భగవత్పాదుల వారు మొత్తం కూడాను పద్మపాదులకు చెప్పేశారు. మళ్ళీ అమితాశ్చర్యంతో అది తిరిగి వ్రాసుకున్నారు పద్మపాదులు. అంటే అంత ఏకసంథాగ్రాహి భగవత్పాదుల వారు. ఆ తర్వాత ఈ విషయం లోకంలో కర్ణాకర్ణిగా అందరికీ తెలిసింది. ఆ కేరళ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజశేఖరుడు అనేటువంటి రాజుకు కూడా ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన శంకరాచార్య స్వామి వారి దగ్గరికి వచ్చి, స్వామి, నేను మీకు పూర్వం 3 నాటకాలు రచించి వినిపించాను. దురదృష్టవశాత్తు రాజభవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అవి కూడా నశించిపోయి ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నప్పటికీ కూడాను నాకు ఏమాత్రం అలివి కావట్లేదు. కాబట్టి వాటిలో మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి, నా ప్రయత్నంలో ఎంతో కొంత ఉపయోగపడుతుంది, నేను వ్రాసుకుంటాను అని ప్రార్థించారు. అప్పుడు భగవత్పాదుల వారు, ఇదిగో చెప్తున్నాను వ్రాసుకో అని వెంటనే ఆ రాజశేఖరుడు అనేటువంటి రాజుకి ఆ నాటకాలన్నీ కూడా చెప్పేటికి ఆయన శుభ్రంగా రాసుకొని చాలా ఆశ్చర్యపడ్డాడు, సంతోషపడ్డాడు. ఇక ఆయన తన రాజ్యంలో శంకరుల యొక్క అద్వైత విద్యను ఘనంగా పోషించి ప్రచారం చేశారు. శంకరులు మళ్ళీ తిరిగి శృంగేరి వెళ్ళి తన యొక్క శిష్యులందరితో కలిసి మళ్ళీ దిగ్విజయ యాత్ర సాగించారు. ఆయనకి భక్తుడైనటువంటి సుధన్వుడు అనేటువంటి ఒక మహారాజు కూడా ఈ శంకరుల యొక్క సమూహంతో పాటు కలిసి వారికి రక్షణగా ఉందాము, సేవ చేసుకుందాము అని ప్రయాణం సాగించాడు. వారు తర్వాత అలా మజిలీ చేస్తూ చేస్తూ మధ్యార్జునం అనేటువంటి క్షేత్రం, అక్కడ ద్వైత మతస్థుల ప్రాబల్యం బాగా ఉండటం వలన వాళ్ళు శంకరులతో, స్వామి, మేము ద్వైతులమే కానీ మేము తత్వజిజ్ఞాసులం, మీరు ఏదైనా మాకు ప్రబలమైనటువంటి సాక్ష్యం చూపి ద్వైతం కంటే అద్వైతం గొప్పది అని మాకు గనక తమరు చూపించగలిగితే ఇక నుంచి మేము ఈ ద్వైతాన్ని వదిలిపెట్టి మీ యొక్క అద్వైతాన్ని అనుసరిస్తాము అని అన్నారు. శంకరులు వాళ్ళందరినీ కూడాను ఆ మధ్యార్జునంలో ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క మధ్యార్జునేశ్వర స్వామి ఆయన దగ్గర తీసుకెళ్లారు. చక్కగా కళ్ళు మూసుకొని ఆ ఈశ్వరుణ్ణి స్తుతించారు భగవత్పాదుల వారు. స్తుతించి ద్వైతాద్వైతాల్లో ఏది గొప్పదో చెప్పమని సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే ఆ శంకరాచార్య స్వామి ప్రార్థించారు. వెంటనే శివుడు లింగాగ్రంలో ఇంచి ప్రత్యక్షమై సత్యం అద్వైతం, సత్యం అద్వైతం, సత్యం అద్వైతం అని 3 సార్లు పలికి అంతర్ధానమైనారు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా ఆశ్చర్యాన్ని పొంది అక్కడి నుంచి ఆ మధ్యార్జున క్షేత్రంలో అద్వైతాన్ని అనుసరించడం ప్రారంభం చేశారు. తరువాత శంకరాచార్య స్వామి వారు రామేశ్వరం బయలుదేరి వెళ్ళారు. అక్కడ శాక్తేయులు బాగా ఉన్నారు. వారందరూ కూడాను ఆచార్యస్వామి వారి దగ్గరికి వచ్చి ఆదిశక్తి అయినటువంటి అమ్మవారికి మించినటువంటి దేవత ప్రపంచంలో ఇక లేదు, ఆమెకు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా దాసులే, సృష్టి స్థితి లయాలు అనేటువంటి మూడిటికి కూడాను కారణం అమ్మవారే అని మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అంచేత మేము కుంకుమ బొట్లు ధరించి బంగారు దుర్గాపాదాలు శరీరమంతా కూడాను కట్టుకొని ఆమెని ఆరాధించటమే, ఆమె యొక్క ఉపాసన చేయటమే, ఆమె యొక్క అర్చన చేయటమే మోక్ష మార్గం అని మా మతము అని అన్నారు వీరందరూ కూడాను కలిసి. అప్పుడు శంకరులు అది సరికాదు, మనిషికి కేవలం పూజాదుల వల్లనే జ్ఞానం కలుగుతుంది అని అనుకోవటం అవివేకం. జ్ఞానం ఎప్పుడైతే మనం భగవదర్చన చేస్తామో చిత్తానికి ఒక శుద్ధి అనేది ఏర్పడి ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానం ద్వారా మనకి మోక్షం వస్తుంది. అంతేగాని కూర్చొని నేను ఇవాళ పూజ చేస్తున్నానండి, ఈ పూజ వల్లే నాకు మోక్షం రావాలి అంటే మోక్షం అలా రాదు. ఆ విషయాన్నే భగవత్పాదులు తెలిపి భవానీమాత విద్యారూపిణి కాబట్టి ఆమెను ఆరాధించి మీరు చిత్తశుద్ధి సంపాదించవచ్చు, అంతవరకు మంచిదే. భగవదారాధన అనేటువంటిది చిత్తశుద్ధి సంపాదన చేయడం వరకు దాన్ని మనం ఉపయోగించుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈ చిహ్నాలన్నీ కూడాను మీరు ధరించటం అనావశ్యకం, ఇది అవైదికం. మీ కర్మలు మీరు ఈశ్వరార్పణ బుద్ధితో మనం చేయాలి. ఏదన్నా మనం కర్మ ప్రారంభించామంటే పరమేశ్వర ప్రీత్యర్థం అని ముందు చెప్పాలి. క్రతువంతా ఆ కర్మ అంతా కూడాను పూర్తి అయిపోయిన తర్వాత ఏదత్ ఫలం పరమేశ్వరార్పణమస్తు అని ఈశ్వరునికి అర్పణ చేయాలి. కాబట్టి మీరు జ్ఞానం సంపాదించి కర్మ ద్వారా చిత్తశుద్ధి, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా మీరు మోక్షం పొందాలి అని వారందరికీ కూడాను సహేతుకముగా ఆ విషయాలన్నీ కూడాను విశదపరిచి వారికి అందరికీ కూడాను నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడాను మార్చి వాళ్ళందరినీ కూడాను తన యొక్క శిష్యులుగా స్వీకరించారు. ఆ తర్వాత కొందరు సరస్వతీ మతస్థులు, సారస్వత మతులు అంటారు వాళ్ళని. వాళ్ళందరూ కూడాను కలిసి అయ్యా సమస్త విద్యలకి విద్యాధిష్టాత్రి విద్యాస్వరూపిణి సరస్వతి అమ్మవారు కాబట్టి మేము ఆవిడ్ని ఉపాసించి మోక్షం పొందడం మా యొక్క మతము అని కొంతమంది తయారైనారు. ఆయన వాళ్ళతో కూడా నాయనలారా, ఆత్మ తప్ప శాశ్వతమైనటువంటి విషయం మరొకటి లేదు. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతిని ఉపాసించి మీరందరూ కూడాను చిత్తశుద్ధి పొందండి, తప్పు లేదు. నిష్కామమైనటువంటి కర్మల్ని ఆచరించండి. అంతేగాని ఇవాళ మనం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి హుండీలో ఏదో 10,000 సమర్పణ చేస్తే రేపు 10 లక్షలు వస్తాయి అనేటువంటి స్వార్థంతో ఎవరు కూడాను భగవదారాధన చేయకూడదు అని వారందరికీ కూడాను మోక్ష మార్గమే చాలా గొప్పది అని చెప్పి బోధించారు. ఆ తర్వాత కొందరు వామాచారులు అంటే అమ్మవారికి మధ్య మాంసాదులతో తాంత్రికమైనటువంటి విధానంతో పూజ చేస్తూ ఉంటూ ఉంటారు. వారందరూ కూడాను వచ్చి ఆచార్య, తమరు శాక్తమతం ఖండించి అద్వైతమే సత్యం అంటున్నారు, అద్వైతం మీరు కల్పించారు, ఇతపూర్వం అద్వైతం లేనే లేదు కదా, అసలు దానికి అర్థమే లేదు, అన్నిటికీ కూడాను అమ్మవారే శక్తే మూలము అంటూ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళందరినీ కూడాను ఖండించి వారు చేసినటువంటి ఆ తాంత్రిక పూజల్ని ఖండించి వారందరినీ కూడాను సరైన మార్గంలో పెట్టి శంకరులు వాళ్ళందరినీ కూడాను తన యొక్క శిష్యులుగా స్వీకరించారు. ఇలాగే వీరశైవులు, వీర వైష్ణవులు, హైరణ్య గర్భోపాసకులు, అగ్నిమతస్థులు, అట్లాగే అనేక మంది నానా ప్రాంతాల్లో వాగ్వివాదాలు జరిపి వారి యొక్క మతాల్ని అన్నింటినీ కూడాను ఖండించి శంకరులు తన యొక్క పాండిత్యంతో, తన యొక్క శాస్త్ర జ్ఞానంతో, వాదన పటిమతో ఆయా సిద్ధాంతాలన్నీ కూడాను సప్రమాణంగా ఖండించి వాళ్ళందరికీ కూడాను అద్వైత మతాన్ని బోధించారు. మొత్తం మీద శంకరుల యొక్క బోధన వల్ల చోళ దేశం, అలాగే పాండ్య దేశం, అలాగే ద్రవిడ దేశం, ఇలా సమస్త
ప్రాంతాలన్నీ కూడాను అద్వైత అవలంబనకు బాగా బలపడిపోయినాయి. తన యాత్రల్లో భాగంగా శంకరాచార్య స్వామి వారు కాంచీపురం వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ పంచభూతాల్లో ఒక లింగమైనటువంటి పృథ్వీ స్వరూపమైనటువంటి ఏకాంబరనాథ స్వామి వారిని పూజించారు. వరదరాజస్వామి పేరుతో అటువంటి విష్ణు కంచికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని దేవాలయాలని కూడా కట్టించారు. అక్కడ కూడా వారు కొన్నాళ్ళు కంచిలో ఉన్నారు. శివకంచి విష్ణు కంచి అని ఏర్పడ్డాయి. ఆ తర్వాత కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ తాంత్రికమైనటువంటి విధానంతో పూజ చేస్తూ ఉంటే వాళ్ళ అందరినీ కూడాను తొలగించేసేసి భగవత్పాదుల వారు వేద మత అనుసారంగా వైదికమైనటువంటి క్రియా విధానంతో అక్కడ అర్చనా విధానాన్ని ప్రవేశపెట్టి చక్కగా అక్కడ కూడా నిత్య పూజలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కంచి నుంచి వారు సాక్షాత్తు కలియుగ వైకుంఠమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి తిరుపతి వెళ్ళారు. అక్కడ నుంచి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని స్తోత్రములు రచించి అక్కడి నుంచి బయలుదేరి విదర్భ దేశానికి వెళ్ళారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చెప్తారు. ఏంటంటే అది విదర్భం నుంచి కర్ణాటక దేశం వెళుతుండగా అక్కడ క్రకచుడు అనేటువంటి ఒక కాపాలి మతస్థుడు, ఆయన పెద్ద నాయకుడు. ఆయన తన సైన్యమైనటువంటి కాపాలికలతో ఈ ఆదిభగవత్పాదుల వారి యొక్క శిష్య బృందం మీద దాడి చేశాడు. శంకరులతో పాటుగానే ఉన్న సుధన్వ మహారాజు వాళ్లతో ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశాడు. 1000 మంది కాపాలికులు ఈ భగవత్పాదుల యొక్క శిష్య బృందం మీద పడి వాళ్ళందరినీ కూడాను భయభ్రాంతుల్ని చేశారు. ఒక దశలో శంకరులు ఒక్కమారుగా హుంకారం చేయగా అందులో నుంచి వచ్చినటువంటి ఒక అగ్ని జ్వాలలకు ఆ క్రకచుడి సేనలో 1000 మంది దగ్ధమైపోయినారు. చివరికి ఆ క్రకచుడు భైరవుణ్ణి ధ్యానించాడు. ఆ భైరవుడు ప్రత్యక్షమైనప్పుడు స్వామి, నీ భక్తులు 1000 మందిని బలి తీసుకున్నాడు ఈ సన్యాసి, ఇతను మీరు చంపేయండి అని ఆ భైరవుణ్ణి ఆ క్రకచుడు ప్రార్థించాడు. ప్రార్థిస్తే శంకరావతారం ఎటువంటి ఈయన నా యొక్క ఆత్మస్వరూపం, అటువంటిది ఆయన్ని నువ్వు చంపమంటావా నన్ను అని చెప్పి వెంటనే ఆ భైరవుడు ఆ క్రకచుడి యొక్క తలంతా కూడా నరికేసి అంతర్ధానమైపోయినారు. ఆ తర్వాత నానా ప్రాంతాలలో శంకరులు చారువాక మతాల్ని, నాస్తిక మతాల్ని, అట్లాగే సౌర మతాల్ని, బౌద్ధవాదుల్ని, శూన్యవాదుల్ని అనేక మందిని సహేతుకమైనటువంటి తన యొక్క వాదాలతో ఖండించారు. ఈ వాదాల సంక్షిప్త వివరాలన్నీ కూడాను మనకి శంకర మాధవీయంలో చక్కగా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత శంకరులు వారు చేసినటువంటి విషయాలన్నీ కూడాను మనం నోటితో చెప్పాలి అంటే మన వల్ల ఏ పని కాదు. మన యొక్క మాటలు చాలనే చాలు. ఒక మానవ మాత్రుడుగా అవతరించి 32 సంవత్సరాల్లో వారు ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాల పాటు కావాల్సినటువంటి సమస్త విషయాల్ని కూడాను అనుగ్రహించినటువంటి మహానుభావులు. మనందరం కూడాను, మన భారతీయులం అందరం కూడాను వారికి రుణపడి ఉన్నాం. నిజానికి ఈనాటి దేశ పరిస్థితులు కూడా కొంతవరకు చూస్తుంటే శంకరాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి విధానం కనుక లేకపోతే మనం చాలా కష్టపడేవాళ్ళము అనే దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. అలాగే వారు వేదాలకి వేదాలు ఉపనిషత్తులు, వాటికి భాష్యాలు అనేకాలు రాసి మనల్ని కూడాను ఉద్ధరించారు. ఏది ఏమైనప్పటికీ శంకరుల యొక్క దిగ్విజయ యాత్ర అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఆ తర్వాత వారు గోకర్ణ క్షేత్రంలోకి వెళ్ళారు. అక్కడ నీలకంఠ పండితుడిని, అలాగే ద్వారకలో పాంచరాత్రుల్ని, అలాగే ఉజ్జయినిలో భట్టభాస్కరుణ్ణి, బాక్లిక దేశంలో అర్హత మతవాదుల్ని, గౌడ దేశంలో కోట మతవాదుల్ని, జైన బౌద్ధుల్ని అందరినీ కూడాను జయించారు. ఆ తర్వాత వారు కామాక్ష అస్సాం ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కామరూపా దేశంలో ఆయన చేత అనేక మంది పరాజితులైపోయినారు, ఓడిపోయినారు. ఆ ఓడిపోయిన వాళ్ళల్లో ఒకడు అభినవగుప్తుడు అనేటువంటి వాడు చాలా గొప్ప మాంత్రికుడు, తాంత్రికుడు. వాడు శంకరుల వల్ల పరాభవం పొంది ఆయన్ని చంపాలి అని ఒక అభిచారికమైనటువంటి ప్రయోగాన్ని చేశాడు. దానితో శంకరులకి ఒక భగంధరము అనేటువంటి ఒక వ్యాధి కలిగి ఆయన చాలా బాధ పెట్టింది. ఆ రోగ నివారణకి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఏవి కూడా నెమ్మదించలేదు. ఒక దశలో దేహం ఇంకా నిలవదేమో అని భయపడ్డారు.
శంకరులు ఆ పరమేశ్వరుడు యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు. శిష్యులందరూ కూడాను చాలా బాధపడుతూ ఉన్నారు. అనేక మంది అశ్విని దేవతల్ని ప్రార్థించారు. వాళ్ళు వచ్చి శంకర భగవత్పాదుల వారిని పరీక్షించి వారికి వచ్చినటువంటిది వ్యాధి కాదు, ఇది ప్రయోగం వల్ల వచ్చినటువంటి బాధ అని నిర్ణయం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత వారి శిష్యుల్లో ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదుల వారు చాలా కోపం కలిగి మహాక్రోధంతో ఆ పరమంత్రం జపించి ఆభిచారక ప్రయోగాన్ని వెనక్కి మరల్చారు. వెంటనే వారికి ఆ శంకరులకి ఉన్నటువంటి వ్యాధంతా కూడాను తొలగిపోయి ఆ వ్యాధంతా వెళ్ళి ఆ అభినవ ఎవరైతే ప్రయోగం చేశాడో అభినవ గుప్తుడు అతనికే తగిలింది. ఆ వ్యాధితో చివరికి అతను మరణించాడు. శంకరులకు యథాపూర్వంగా ఆరోగ్యం అంతా కూడా నెమ్మదించింది. ఆ తర్వాత ఒకనాడు శంకరులు గంగానదీ తీరంలో ధ్యానం చేసుకుంటూ ఉండగా బ్రహ్మతేజంతో ప్రకాశిస్తున్నటువంటి ఒక ఆచార్యుడు వారి కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు. శంకరులు వారి యొక్క యోగశక్తితో ఆ వచ్చినటువంటి వారు సాక్షాత్తు తమ యొక్క పరమ గురువులని, శ్రీ శుకుల వారి యొక్క స్వరూపమని గౌడపాదులుగా గుర్తించారు. వెంటనే సాష్టాంగ వందనం చేశారు. తర్వాత శిష్టమేతంగా ఆ గౌడపాదుల వారికి ఎంతో భక్తితో, వినయంతో, నియమంతో పూజించారు, సత్కరించారు. ఆ సందర్భంలో గౌడపాద మహర్షి శంకరుల గురించి ఇలా అంటున్నారు: శిష్య, నీవు తలపెట్టినటువంటి కార్యం బాగా జరుగుతున్నదా అని అడిగారు. శత్రు విజయం లభించిందా మీకు అని అడిగారు. తర్వాత పరమాత్మ యొక్క తత్వాన్ని బాగా తెలుసుకొని అందులో చిత్తాన్ని లగ్నం చేయగలుగుతున్నారా అని ఈ విధంగా కుశల ప్రశ్నలని కూడాను వేశారు గౌడపాదుల వారు. అప్పుడు చెప్తున్నారు శంకరులు: మహాత్మా, సాక్షాత్తు సుఖమహర్షి లాంటి వారివి తమరు తమ యొక్క కృప వల్ల నేను సాధించని అనేటువంటిది ఏమీ ఉండదు, నాకు అన్నీ సిద్ధించినవి, కృతార్థుడినైనాను అన్నారు. గౌడపాదుల యొక్క కారికలు, గౌడపాద కారికలు అని కొన్ని ఉన్నాయి. వాటి మీద వారు రాసినటువంటి, శంకరులు రాసినటువంటి భాష్యం అంతా కూడాను ఆ పరమ గురువులకు వినిపించారు. నీ భాష్యం నా యొక్క అభిప్రాయాలకి చక్కగా ప్రతిబింబిస్తూ ప్రతిఫలిస్తూ అత్యుత్తమంగా ఉంది అని అవన్నీ కూడాను చాలా విని సంతోషించి ఆ గౌడపాద మహర్షి కూడా అంతర్ధానమైపోయినారు. అలా శంకరులు కాశ్మీర దేశం కూడా వెళ్ళారు. ఆ కథంతా కూడాను మనం రేపటి రోజు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.